ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేపాక్షి ప్రాశస్తానికి ఎట్టకేలకు ప్రభుత్వం గుర్తించింది. 500 సంవత్సరాల చరిత్ర గల లేపాక్షి యొక్క ప్రాశస్త్యము, లేపాక్షి ఇన్ని రోజులు ప్రభుత్వానికి ఎందుకు గుర్తు రాలేదు, లేపాక్షి యొక్క విశిష్టత ఏమిటో తెలియజెప్పడానికి ఐ న్యూస్ ప్రయత్నం చేసింది. అందులో భాగంగా లేపాక్షి దేవాలయం యొక్క విశిష్టతపై ఐ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. విజయనగర రాజుల కాలం నాటి విలువైన శిల్ప సంపదకు కాణాచి లేపాక్షి. అనంతపురం జిల్లా కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరంలో 44వ నెంబర్ జాతీయ రహదారికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇది త్రేతాయుగం నాటి నుంచి గుర్తింపు ఉన్న ప్రదేశం. లేపాక్షి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది దేశంలో అతి పెద్దదైన నంది విగ్రహం. అయితే లేపాక్షి దేవాలయంలో అంతకు మించిన శిల్ప సంపద ఉన్నప్పటికీ పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు. లేపాక్షి బసవయ్య లేచి రావయ్య అనే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. అడవి బాపిరాజు లేపాక్షిలోని నంది ఏకశిల విగ్రహాన్ని చూడగానే స్పందించి రాసిన పాట ఇది. లేపాక్షి అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఏకశిల నంది. ఇది దేశంలోనే అతి పెద్దది. ఈ బసవన్న 8.1 మీటర్ల పొడవుతో 4.5 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఆలయంలోని సహస్రపాణి శివలింగం ఎదురుగా 1/2 కిలోమీటర్ దూరంలో ఈ నంది ఉంది. ఇది అప్పటి శిల్పకళాకారుల ప్రావీణ్యతకు అర్థం పడుతుంది. నందికి 29 గంటలున్న మెడపట్టి, 18 మువ్వల పట్టి, దానిపై 27 రుద్రాక్ష మాలలను అద్భుతంగా చెక్కారు. నంది మూపురంపై శివలింగాన్ని మలిచారు. మెడ కింది భాగంలో కనిపించే గరుడ పక్షుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాటి ముక్కు భాగంలో వేలాడే ఏనుగులు పక్షుల శక్తిని పరిమాణాన్ని సూచిస్తుంది. లేపాక్షి ఆలయంలో వీరభద్రుడు, శివుడు, విష్ణువు, దుర్గాదేవితో పాటు వినాయకుడు కూడా పూజలు అందుకుంటున్నాడు. లేపాక్షి ఆలయం విజయనగర రాజుల కాలంలో నిర్మితమైంది. రాక్షస తంగడి యుద్ధం తర్వాత శ్రీకృష్ణదేవరాయల సోదరుడు అచ్యుతరాయుడు పెనుగొండ కేంద్రంగా ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఆ కాలంలో రాజ్య కోశాధికారిగా పనిచేసిన విరూపಣ್ణ ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు శాసనాల్లో ఉంది. లేపాక్షి ఆలయం పెద్ద కొండపై నిర్మితమైంది. ఈ కొండ తాబేలు ఆకారంలో ఉండడం వల్ల దీనికి కూర్మగిరి అనే పేరు వచ్చింది. లేపాక్షి దేవాలయం 7 ప్రాకారాలతో నిర్మితమైనప్పటికీ ఇప్పుడు కేవలం 3 ప్రాకారాలలో మాత్రమే దేవాలయం మిగిలి ఉంది. మిగిలిన 4 ప్రాకారాలలో ఇళ్లు వచ్చేశాయి. లేపాక్షి ఆలయంలో ప్రధాన దేవుడు వీరభద్రస్వామి. ఏ దేవాలయంలో అయినా దేవుడిని బయట నుంచి చూడడానికి వీలుంటుంది. అయితే వీరభద్రుడు కోప స్వభావం కలవాడు కావడం వల్ల ఆయన చూపులు నేరుగా పడకుండా గుడి ద్వారాన్ని నేరుగా కాకుండా కుడివైపున ఏర్పాటు చేశారు. ఆలయ దర్శనానికి వచ్చేవారు ఎడమవైపు 4వ ప్రాకారం నుంచి ప్రవేశించి 3, 2, 1వ ప్రాకారంలోకి వచ్చే విధంగా ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయంలో మొత్తం 876 స్తంభాలుండగా 246 స్తంభాలపై అపూర్వమైన కళాకృతులున్నాయి. ఈ కొండకు కూర్మగిరిని పేరు. అంటే తాబేలు ఆకారంగా ఉండిన కొండ. ఈ కొండలోనే జటాయు మరణ స్థలం. అంటే రావణాసురుడు సీతాదేవిని తీసుకుని వెళ్ళేటప్పుడు జటాయు పక్షి అడ్డగిస్తే దానికి రెక్కలు విరిచేస్తాడు రావణాసురుడు. అది ఈ కొండలో పడిపోతుంది. తర్వాత శ్రీరాములు వారు ఆ సీతాదేవిని వెతుక్కుంటూ వస్తూ ఆ లయమవుతున్న పక్షి, అంటే చనిపోతున్న పక్షికి మోక్షం ఇచ్చారు. ఆ లయ పక్షి వెళ్లి లేపక్షి, క్రమేణా లేపాక్షిగా ఈ గ్రామం పేరు వచ్చిందనమాట. త్రేతాయుగంలో సీతారాముల వనవాసంలో సీతాదేవిని రావణుడు అపహరించి తీసుకువెళ్తున్నప్పుడు జటాయువు రావణుని అడ్డుకుంటుంది. వీరిద్దరి మధ్య తీవ్రంగా జరిగిన యుద్ధంలో జటాయువు రెక్కలు తెగిపోతాయి. ఈ సందర్భంలో సీతాదేవి కొండపై దిగినప్పుడు ఆమె పాదం ఇక్కడ పడుతుంది. ఆ పాదం గుర్తు ఇక్కడ ఇప్పటికీ కనిపిస్తుంది. అందులో నుంచి నీరు వస్తున్నట్టు స్థానికులు చెబుతారు. రాముడు సీతాదేవిని వెతుక్కుంటూ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు జటాయువు రావణుడు సీతను అపహరించినట్లు చెప్పి రాముని చేతుల్లో మరణిస్తుంది. ఈ సందర్భంలో రాముడు జటాయువును లేపక్షి అని పిలవడం వల్ల ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు వచ్చిందంటారు. అలాగే లయపక్షి లయమైన ప్రదేశం గనుక లేపాక్షి అనే పేరు వచ్చిందని కూడా అంటారు. విరూపಣ್ణ ఇక్కడ దేవాలయాన్ని నిర్మించక మునిపే కొండపై చిన్న చిన్న గుడులు ఉన్నట్లుగా తెలుస్తుంది.
అగస్త్య మహాముని ఇక్కడ శివుడు నారాయణులకు దేవాలయాలు నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రధాన దేవాలయానికి పక్కపక్కన ఆ 2 దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రధాన దైవం వీరభద్రునితో పాటు 5 శివాలయాలు, విష్ణువు, దుర్గాదేవిలను ఒకే ప్రాకారం నుంచి దర్శించుకోవచ్చు. ముఖ్యంగా మొదటి ప్రాకారంలోకి వెళ్లగానే దుర్గాదేవి అద్దంలో కనిపిస్తుంది. ఒక స్తంభంపై చెక్కిన దుర్గాదేవి ప్రతిమకు ఇక్కడ పూజలు నిర్వహించడం విశేషం. వీరభద్రుడు శాంతమూర్తిగా పూజలు అందుకుంటుండగా ఆలయ పైకప్పులో అలనాటి సహజ రంగులతో వేసిన వీరభద్రుని ఉగ్రరూపం కూడా కనిపిస్తుంది. 24 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ చిత్రం ఆసియాలోని అతిపెద్ద చిత్రంగా చెబుతారు. చిత్రంలో విరూపణ కుటుంబీకులు వీరభద్రునికి నమస్కారం చేస్తున్నట్లు చిత్రీకరించారు. గర్భగుడిలోనే కాకుండా బయట నాట్యమండపం పైకప్పుపై కూడా ఇటువంటి చిత్రాలను చిత్రీకరించారు. ఈ పెయింటింగ్స్ ను కలుపుకోవడం కోసం ప్రత్యేకంగా కొండపై రంగులు కలుపుకునే విధంగా పళ్ళెలను తయారు చేసుకున్నారు. ఇప్పటికీ అవి కొండపై కనిపిస్తాయి. నాట్యమండపం పైకప్పులో చిత్రీకరించిన కృష్ణుని చిత్రం ఎటువైపు నుంచి చూసినా మనవైపు చూసినట్లు కనిపిస్తూ అబ్బురపరుస్తుంది. గోడలపై వేసిన డిజైన్లు అందరినీ ఆకర్షిస్తాయి. ఈ ఆలయంలో రామలింగం, రాముడు ఈ కొండ మీదకి వచ్చి లింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. రావణాసురుడు సీతను తీసుకెళ్లేటప్పుడు ఈ కొండ మీద ఒక బర్డ్ ఉంటుంది, జటాయు బర్డ్. అది యుద్ధం చేసిన ప్లేస్ సార్ ఈ కొండ. అది ఆయన దాని 2 రెక్కల్ని తెగ్గొట్టేసినప్పుడు ఈ కొండ మీద పక్షి పడి జపిస్తా ఉంటే రామ రామ అని రాముడు వచ్చి ఇక్కడ పడి ఉన్న ఆ పక్షిని చూసి లయపక్షి అంటాడు. ఆయన పిలిచిన ఆ లయపక్షి అన్న పదమే ఈ గ్రామానికి అట్లా లేపాక్షి అని పేరు వచ్చిందని కూడా ఇక్కడ పూర్వీకులు చెప్పడం జరుగుతుంది. మొత్తం ఈ టెంపుల్ అంతా కూడా 7 ప్రాకారాలు విరూపణ కట్టించినాడు సార్. లాస్ట్ లో ఇక్కడ ఒక కళ్యాణ మండపం కడుతున్నాడు ఈశ్వర పార్వతికి గాను. ఆ కళ్యాణ మండపం కట్టే టైంలో డబ్బులు ఇస్తున్న రాజు అచ్యుతరాయలు చనిపోతాడు. ఆ రాజు కొడుకులు లేరు, అల్లుడు వస్తాడు రామరాయలని కొత్త రాజు. వాడికి దేవాలయం కడతాండే తెలీదు, ఖజాన్లో నుంచి డబ్బు తీసుకొచ్చి దీన్ని ఖర్చు పెడతాండే తెలీదు. కొంతమంది సైనికులపై దూరలు చెప్తారు రాజుకి, రాజా వీడు నీ డబ్బులు వేస్ట్ చేస్తున్నాడని దూరలు చెప్పడం వల్ల రాజు కోపం వచ్చి విరూపణకి 2 కళ్ళు పీకేసేయండి అంటాడు. అప్పుడు సైనికులు వస్తారు ఇక్కడ ఈడ్చుకోవడానికి. వీడు ఆలోచన చేస్తాడు, ఇంకెలాగూ నేను ఆడబోతే రాజు 2 కళ్ళు పీకి అవమానం చేస్తాడు, అక్కడ పోయి నేనెందుకు అవమానం పొందాలని విరూపణ ఈడనే తనకు తానుగా 2 కళ్ళు పీకి ఇక్కడ గోడకు పట్టినాడు. ఆ రోజు ఆ విధంగా విరూపణకు 2 కళ్ళు పోయినాయి. అప్పుడు ఈ కళ్యాణ మంటపం కూడా సగంలో ఆగిపోయింది. కాబట్టి ఇది అసంపూర్తి కళ్యాణ మంటపం అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మన మెడలో వచ్చేసి మెయిన్ 2 పక్షులు ఉన్నాయి సార్, అవి గండబేరుండ పక్షులు అని చెప్పేసి. ఆ ఏనుగు మెడలో ఉంది. ఆ ఏనుగుని ఈ గండబేరుండ పక్షి ముక్కులో ఖర్చుకొని పోయినట్టుగా ఉంటుంది. దాన్ని వాళ్ళు ఈ కర్ణాటక వాళ్ళు సింబల్ గా కూడా బస్సుల పైన ఆ గండబేరుండ పక్షిని వాడుకోవడం కూడా జరుగుతుంది. అది కూడా మనకి ఆ నందిని చూస్తే మెడలో అది కనిపిస్తుంది సార్. అది ఈ విధంగా అలంకారంగా ఉంది. లేపాక్షి దేవాలయానికి నిత్యము కనీసం అంటే 200 నుండి ఆదివారము మరీ ఎక్కువగా భక్తులు వస్తుంటారు. శనివారం ఆదివారము 1000 మంది వరకు కూడా వస్తుంటారు. కానీ ఇక్కడ భక్తాదులకి ఉండడానికి వసతి కానీ వాళ్ళ నిత్యావసరాలు తీర్చుకునే అట్లా ఏర్పాట్లు కానీ ఎటువంటి ఏర్పాట్లు లేవు. దాంతోపాటు ఇది చాలా ప్రాచీనమైనటువంటి ప్రాశస్త్యం కలిగినటువంటి దేవాలయము. ఈ శిల్ప సౌందర్యం అయితేనేమి, చిత్ర సౌందర్యం అయితేనేమి అద్భుతమైనటువంటిది, అద్వితీయమైనటువంటివి. మరి దీనికంటే మరి వెనకల ఉన్నటువంటి చార్మినార్ లాంటి వాటికి యునెస్కో గుర్తింపు లభించింది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వము పెద్దలు అందరూ కూడాను కృషి చేసి ఈ దేవాలయానికి కూడా యునెస్కో గుర్తింపు లభించేలా చేసి దీని కృషికి పాటుపడాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కోరుతున్నారు.